హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాస్ నా ఛానల్. ఇది మనకి అల్లపూజ బ్యాక్ వాటర్స్. మనం ఎక్కడ అంటే బోటింగ్కి వచ్చిన ప్లేస్. బోటింగ్ ప్లేస్ ముందు ఒకటి బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ వేస్ట్ ఎందుకు వేయడం జరుగుతుంది. బస్సెస్ మనకు ఉంటుంది, ప్రైవేట్ కూడా ఉంటాయి. కేరళలో సో ఇక్కడ నుంచి మనకు బోటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో కేరళలో మనకి ఏ ప్రాంతంలో చూసినా కూడా ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, అదేవిధంగా గవర్నమెంట్ వెహికల్స్ కూడా ఉంటాయండి. సో ఇది మనకు బోట్ మనం ఆల్రెడీ ఎక్కడం జరిగింది. బోట్ స్టార్ట్ అయిపోయింది జర్నీ మనకి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తీసుకెళ్ళి మరలా ఇక్కడికే తీసుకొస్తారు. వాళ్ళు టైంను బట్టి మనకైతే ఇక్కడ అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో 2500, 2000, 3500 అట్లా మనం తీసుకున్న బోటుని బట్టి మనకు చార్జెస్ కూడా వాళ్ళు మనకు వేయడం జరుగుతుంది. సో ఇద్దరైనా వెళ్ళొచ్చు, లేదు అంటే మనము షేరింగ్లో కూడా వెళ్ళొచ్చు. అంతా కూడా మనకు బ్యాక్ వాటర్స్ అల్లపూజలో ఇన్ సైడ్కి వచ్చి ఉంటాయి కాబట్టి బోటింగ్కి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ స్టే చేస్తారు. చూడవచ్చు మనకి ఇక్కడ ఇదంతా కూడా మనం వెళ్తున్నప్పుడు బోటింగ్ ప్లేస్లో. సో వివిధ రకాలైనటువంటి చెట్లు, వృక్షాలు, మిగతా బోట్స్ అన్నీ కూడా మనకైతే చూడవచ్చు మనకి ఇప్పుడు వీడియోలో. ఓకేనా అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనం వెళ్తున్న బోట్ అండి. సో ఫస్ట్ ఇలా వెళ్తుంది కదా, అందుకే వెళ్తుంది. సో కేరళలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అల్లపూజ. సో చాలామంది అంటే తప్పకుండా మా యొక్క టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది. ఓకేనా. ఇదంతా కూడా మదర్స్లో మిగతా బోట్లన్నీ కూడా మనతో పాటు చేస్తున్నాయి. ఎన్ని బోట్లు అంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్సైడ్లో స్టార్టింగ్ తక్కువే, కానీ మనం వెళ్ళిన తర్వాత చాలా బోట్స్ మనకి టచ్ అవుతూ ఉంటాయి. సో పెద్ద పెద్ద బోట్లు కూడా మనం చూడవచ్చు. ఓకేనా. సో బోటింగ్ అనేది మనకు మెయిన్ అండి మనకి అల్లపూజలో. సో వాటర్ పైన కొంతమంది అయితే అందులోనే మనకి బోట్లో మనకి రెస్టారెంట్ లాగా ఉంటాయి, అందులోనే మనకి రూమ్స్ కూడా ఉంటాయి. సో పర్ డే బోట్కి మనకి కొన్ని మంచి బోట్లకు అయితే 1 lakh కూడా ఉండవచ్చు. 1,50,000, 40,000, 20,000 మామూలుగా అయితే మన ఫోటోలు మనం తీసుకున్నాం తెలిసేది అదండి. కానీ బోటింగ్లో మాత్రం కాబట్టి దాన్ని బట్టి మనకు మన స్టార్ అంటే మనకున్న బడ్జెట్ని బట్టి మనం అయితే జర్నీ చేయాలి. ఈ బోటింగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన బోట్ మనం ఫోటోలు తీసుకున్నాం, కానీ ఇది మన బోట్ అయితే బయలుదేరిందండి. సో వెళ్తూ ఉంటే చాలా వరకు మనకైతే యాడ్ అవుతూ ఉన్నాయి డిఫరెంట్గా. సో చాలా బాగా అయితే ఉన్నాయండి. ఓకేనా. రైట్, ఇదండి ఈ బోటింగ్. సో మొత్తం కూడా కవర్ కావాలని వీడియో మొత్తం గట్టిగా చేయడం చేస్తుందండి. ఇది మనకు ఎదురుగా వస్తున్న బోట్స్ అంటే ఓన్లీ సింగిల్ బోట్స్ ఉంటాయి, పైన కూర్చుని ఉంటాయి, డిఫరెంట్ అల్లపూజ అంటే మాకు కేరళలో ఉంటుంది. వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్, బెస్ట్ వన్. ఓకేనా అండి. ఇప్పుడైతే మనము బోటింగ్లో మనమైతే చూస్తున్నాము. ఓకేనా. మొత్తం కూడా ఇదంతా బ్యాక్ వాటర్స్ అండి. సో అంటే యాక్చువల్లీ మనకు వాటర్స్ అనేది ఎప్పుడు కూడా భూభాగం మీద నుండి మనకు సముద్రంలోకి వెళ్తాయి, కానీ ఇక్కడ మాత్రము సముద్రం నుంచి భూభాగంలోకి వచ్చి మరలా సముద్రంలోకి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి అన్నట్టు. సో దీన్ని మనం బ్యాక్ వాటర్స్ అంటాం. చూడండి ఒకసారి ఎంత వాటర్ బస్సెస్ మనకు ఇవాళ చూడడానికి చాలా పెద్ద బిల్డింగ్స్. మొత్తానికి మనం ఇక్కడ అల్లపూజలో ఒకరోజు స్టే చేయవచ్చండి, ఎందుకంటే బోటింగ్కే ఎక్కువ
ఎక్కువ టైం పడుతుంది. ఆ తర్వాత మనకి ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ అంటే ఐ మీన్ రైల్వే స్టేషన్ పక్కనే మనకు బీచ్ కూడా ఉంటుంది. ఇదిగోండి మా మెయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బోట్స్ మనకైతే కనిపిస్తూ ఉంటాయండి. అసలు ఎట్లా అంటే సినిమాల్లో అప్పుడు మనం చూసినప్పుడు బోట్స్ అన్నీ కూడా అంటే యుద్ధానికి వెళ్ళినట్టుగా చాలామంది కలిసి వెళ్ళినట్టుగా అన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఎటు చూసినా బోట్లే కనిపిస్తూ ఉంటాయి. చాలా చక్కగా చూడడానికి అయితే పెద్ద పెద్ద బోట్లు అసలు ఎట్లా అంటే ఒక పెద్ద బిల్డింగ్ ఎలాగైతే ఉంటుందో బోట్స్ పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటాయండి. సో బోటింగ్ మనం పడవ నాటు పడవలో కూడా మనకు ఇది చూడండి. అంటే మనం తీసుకునే బోటింగ్ బట్టి మనకు మన ఇంట్రెస్ట్ని బట్టి మనం షూట్ చేసుకోవచ్చు అండి. సో ఏదైనప్పటికీ మనకి మార్నింగ్ వెళ్తే కనుక ఈ బోటింగ్ కూడా చేసుకోవచ్చు అండి. మెయిన్గా మనకి అల్లపుజాలో ఇది బ్యాక్ వాటర్స్ బోటింగే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండి. బీచ్ కూడా బాగుంటుంది. అక్కడ కూడా డిఫరెంట్ అయితే ఉంటాయి. మనం వెళ్తున్న కొద్ది పెద్ద పెద్ద షిప్స్ బోట్స్ అన్నీ మనకి కనిపించడం అయితే జరుగుతుంది. ఇది చేయాలనుకుంటే కనుక మిగతాయి కూడా అక్కడ అంటే ఉంటాయి. ఈ చర్చ్ ఉన్నట్టుంది. సో కేరళ అనగానే మనకు కొబ్బరి తోటలు బ్యాక్ వాటర్స్ ఓకేనా. మనకు ఇంకా ఏంటంటే ఇక్కడ స్పీడ్ జెట్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. మా బోటింగ్కి వెళ్ళిన తర్వాత మన దగ్గరికి వేరే వాళ్ళు వస్తారు. ఎవరికైనా స్పీడ్ బోట్ ఎక్స్ట్రా ఛార్జెస్ వేరే పెట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది మొత్తానికైతే కేరళ మనకి పచ్చగా మొత్తం పచ్చని అందాలు కలకల్లాడుతూ అయితే ఉంటుంది. చూడండి ఎన్ని బోట్స్ వస్తున్నాయంటే ఈ బోట్స్లో అందులోనే రూమ్స్ ఉంటాయి, అందులోనే రెస్టారెంట్, అందులోనే ఫుడ్, రోడ్డు మీద బస్సులు పోయినట్టే పోతున్నాయి. వాటెవర్ మన బడ్జెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ బట్టే మనం ఎక్కడైనా సరే ప్లేసెస్లో స్టే చేయాలన్నా మంచి లొకేషన్స్లో తిరగాలన్నా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మనం యూజ్ చేసుకోవాలంటే లో బడ్జెట్ ఉంటుంది, హై బడ్జెట్ ఉంటుంది, మిడిల్ బడ్జెట్ ఉంటుంది, యావరేజ్ బడ్జెట్ ఉంటుంది. ఏదైనప్పటికీ మనకున్న బడ్జెట్ బోటింగ్ చేయవచ్చు. సో కేరళలో మనకి త్రివేంద్రంలో కూడా బ్యాక్ వాటర్స్ ఉంటాయి, కానీ అక్కడ అంతగా ఉండదు. కానీ మనకు మెయిన్ ఇంపార్టెంట్గా మనకు అల్లపుజల్లో మెయిన్ బ్యాక్ వాటర్ బోటింగ్ అండి. సో ఇక్కడ నాటు పడవలు అని తెలిసి ప్రతి ఒక్క ఇంటికి ఒక మనకు నాటు పడవ అయితే ఉంటుంది. ఓకేనా. We are entering to the village. చూడొచ్చు ఈ వీడియోలో మీరు చుట్టుపక్కల చెట్లు కూడా. సో నాకు వన్ ఆఫ్ ది రిమెంబర్గా నేను వీడియో పెడుతున్నాను సబ్స్క్రైబ్ కోసం. ఎప్పుడైనా మీరు కూడా వెళ్తే చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది. మేము పూర్తిగా వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు కూడా దాదాపుగా 3 hours తిన్నట్టున్నాము. కాకపోతే లెంతీగా కాకుండా సో అక్కడక్కడ వీడియో అయితే మనకు తీసి మొత్తం కూడా యాడ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇది అక్కడ బోటింగ్ చేస్తూ ఉన్నాం. మధ్యలో ఎప్పుడైనా టీ కోసమైనా స్నాక్స్ కోసమైనా ఫుడ్ కోసమైనా మనం ఆపమన్నట్టుగా మనం అప్పడం కూడా జరుగుతుంది. యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఉంటే వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి బస్ స్టాప్ లాగా ఇక్కడ బోట్ స్టాప్ అన్నమాట. వీళ్ళకి మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ గౌట్ బోటింగ్స్ ఉంటాయి. అంటే మనకు బస్సులు అయితే ఎలాగో మనము స్టాప్లో ఎక్కుతాము, అదేవిధంగా వీళ్ళకి గౌట్ బోట్స్ వస్తూ ఉంటాయి. ఆ గౌట్ బోట్స్ వాళ్ళు ఆ బోట్ ఎక్కి వెళ్ళిపోతారు దాంట్లో టికెట్ తీసుకొని. ఓకేనా.
సో అలాంటి స్టాప్స్ కూడా మనకు ఉంటాయి అక్కడ లేక్ కలిపేసాక దాటిన తర్వాత ఇంకొక స్టాప్ ఇక్కడ రిసార్ట్. చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చండి. బడ్జెట్ తక్కువ ఉంటే తక్కువలో మనం ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేయవచ్చు. సో ఏం వేరు కాదు. రైట్, ఇది చూడండి ఈవినింగ్ అలా వెళ్తూ స్పీడ్ బోట్ చేస్తూ ఉంటాడు. దానికి ఒక 10 minutes 15 minutes టైం ఇచ్చేసి మనకు ఒకటి 300 రూపీస్ వరకు ఛార్జ్ ఇచ్చేయాలి. కొట్టాయం నుంచి వస్తాయిరా చూడండి అందులోనే మొత్తం చూసారు వాటర్ ట్యాంక్ చేసుకుని మళ్ళీ అవుతుంది. ఇలా వెళ్తూ ఉంటే బోట్స్ అన్నీ ఎదురుగా వస్తూనే ఉంటాయండి. వాళ్ళ కూర్చోండి కేరళ వెళ్తే తప్పకుండా అనుభవాలు మాతో పంచుకోండి. సో మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. ఇది గౌట్ సంబంధించిన బోట్ అండి. ఇది గవర్నమెంట్ బస్ లాగా ఉంటుంది. సో బోట్లు అయితే మనకు చాలా అన్ని రకాల బోట్లు మనం లెక్క పెట్టుకున్నా కూడా సరిపోవండి. ఇది ఒకలాగా ఉంది, ఇది బాగుంది అని కూడా ఇంకోటి వస్తుంది, అది బాగుంటుంది, అది బాగుంది ఇంకోటి వస్తుంది. ఒకదాని నుంచి ఒకటి బోట్స్ మనకైతే చూసే అవకాశం అయితే మనకు తప్పకుండా ఉంటుందండి. తప్పకుండా మీరు ఇలా పూజ చేయండి. కేరళలో టూరిస్ట్ ప్లేస్ వాళ్ళు స్టే చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరలా మనం ఏదైనా టూరిస్ట్ వెళ్తే మరలా వేరే టూరిస్ట్ ప్లేసెస్ మనం వీడియోస్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching this video. Give your support and encouragement. Right?